ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ప్రేమైన వారలారా, దేవుని కరుణ మరి ఎంతో ప్రత్యేకమైనది, మానవునికి నిత్య అవసరమైనదండి. దేవుడు కనికర వాత్సల్య పూర్ణుడు. ప్రతి ఒక్కరూ దేవుని కరుణ కావాలని కోరుకోవాలండి. ఎందుకంటే ఆయన కరుణించువాడు తప్ప కఠినాత్ముడు కాదండి. నినివే పట్టణము లాంటి ప్రజలను కూడా ఆయన కరుణించాడు కాబట్టి నినివే పట్టణము నాశనము కాకుండా కాపాడబడింది. ఆయన ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కరుణిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే, ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ దేవునికి, ప్రార్థన చేయి వారందరినీ కూడా ఆయన కరుణించి కాపాడే దేవుడు. అలా కరుణించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆ కరుణించే దేవుని యొక్క కరుణని మనం ఎల్లప్పుడూ కూడా కోరుకోవాలి. ప్రియమైన వారలారా, దేవుని కోపము బహుభయంకరమైందండి. ఆయన కోపాన్ని ఎప్పుడు కోరుకోకూడదు. ఆయన కరుణ మాత్రమే మనము కోరుకోవాలి. దేవా, నన్ను కరుణించు, నా కుటుంబాన్ని కరుణించు నాయన అంటూ అనుదినము ఆ దేవాది దేవుణ్ణి మనము స్తుతిస్తూనే ఉండాలి. ఆ దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి. చూడండి, యేసుక్రీస్తు వారు సిలువ మీద వేలాడుతూ, తండ్రి, వీరికేమీ తెలియదు నాయనా, వీరిని క్షమించు అంటూ ఆ తండ్రిని వేడుకుంటున్నాడు. అలాగే భక్తుడైన స్టెఫను కూడా మరి తనను బాధ పెట్టిన వారిని, తనను చంపిన వారిని, అయ్యా వీరికేమీ తెలియదు నాయనా, వీరిని క్షమించు నాయనా అంటూ ప్రార్థిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థించు వారందరినీ కూడా దేవుడు కరుణించువాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.